మంగళగిరిలో పీకే టీం ప్రత్యక్షమైంది. డబ్బుతో పాటు ల్యాప్టాప్ ను పీకే టీంను పిఎస్ లో అప్పచెప్పారు టీడీపీ కార్యకర్తలు. 7 సభ్యుల పీకే టీంను మంగళగిరి టౌన్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అటు నిన్న రాత్రి లోటస్ పాండ్లో కేటీఆర్ జగన్ రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు పంపేందుకు అంగీకారం కుదిరినట్లుగా సమాచారం. ఓటుకు 20,000 ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరుగుతోంది మంగళగిరిలో పీకే టీం, ఇదంతా ఏంటి వ్యవహారం అంతా, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గాంధీ ముఖ్యంగా చూసుకోవచ్చు. మంగళగిరిలో జరుగుతున్నటువంటి 2009 ఎన్నికలు అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఆ స్వయాన ముఖ్యమంత్రి తనయుడు అక్కడ పోటీ చేయడం, ఒక పక్క ఆల రామకృష్ణారెడ్డి కూడా దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం, అదంతా కూడా పూర్తిగా కూడా ఒక వారుగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా మంగళగిరి టికెట్ ని కైవసం చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఒక పీకే టీం కొంతమంది ఒక 7 ఒక వాహనంలో అక్కడికి వచ్చేసి ఆ డబ్బులు పంచుతుండగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఆ పోలీసులకు అప్పచెప్పారంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. ప్రస్తుతం ఆ స్వాధీనపరుచుకున్నటువంటి వాహనాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బులన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే మరి పీకే టీం వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు చెప్తారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక రహస్య సమావేశంలో కేటీఆర్ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాళ్ళు సమావేశమైన అనంతరం ఇక్కడికి మంగళగిరి డబ్బులు వచ్చాయి, తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడికి డబ్బులు వచ్చినట్టుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ వాహనంలో వచ్చినటువంటి ఆ పీకే టీం అని చెప్పబడుతున్నారో ఆ పీకే టీం కి సంబంధించినటువంటి 7 వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులు కొంతమంది ఆ వాహనాన్ని అనుమానం రావడంతో ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బుని పూర్తిగా కూడా పోలీసులకు అప్పచెప్పడమే కాకుండా 7 పీకే టీం గా నిర్ధారించి టీడీపీ నాయకులు పోలీసులకు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇది పీకే టీమా లేకపోతే ఎక్కడి నుంచి వేరే వ్యక్తుల, ఏ పార్టీకి సంబంధించిన వారు అనే అంశంపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ టీం ఎక్కడి నుంచి వచ్చారనేది ఒక ప్రెస్ మీట్ రూపంలో ఆ పోలీసులు తెలియజేసే అవకాశం మాత్రం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.